ఆత్మీయ ఆలింగనాలు, మనసారా పలకరింపులు, ఆటలు పాటలు, పసందైన రుచులు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అలైబలై. అందరినీ ఏకం చేసే ఈ ప్రోగ్రాంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జలవిహార్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ అలైబలైకి ఏర్పాట్లు చేశారు. గవర్నర్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని పార్టీల లీడర్లను ఇన్వైట్ చేశారు దత్తన్న. అలైబలైకి ఆత్మీయ ఆలింగనాలు, మనసారా పలకరింపులు, ఆటలు పాటలు, పసందైన రుచులు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అలైబలై. అందరినీ ఏకం చేసే ఈ ప్రోగ్రాంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జలవిహార్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ అలైబలైకి ఏర్పాట్లు చేశారు. గవర్నర్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని పార్టీల లీడర్లను ఇన్వైట్ చేశారు దత్తన్న. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి జలవిహార్ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? నేతల సందడి మొదలైందా? ఎవరైనా వచ్చారా ఇప్పటి వరకు? రోడ్లోని అలైబలై వేదిక వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు, అయితే ఈ వేదికనే ఒక గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలాగా అలంకరించారు. మనం చూడవచ్చు, అయితే ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడిసెలు, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి మామిడి తోరణాలు, అదేవిధంగా పుష్పాలతో అలంకరించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక వేదిక మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలో చూసుకుంటే దుర్గామాత విగ్రహంతో పాటు బతుకమ్మ విజువల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రకరకాల కళాకారుల విజువల్స్ కూడా ఈ ఫ్లెక్సీలో ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ కేంద్ర మంత్రి బండా దత్తాత్రేయ ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికి ఇది 12వ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి మన తెలంగాణ సంస్కృతులను పరిరక్షించుకుంటూ సంప్రదాయాలను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకే ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మనము ఈ కేంద్ర మంత్రులు, ఈ అలైబలై కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడుతో పాటు రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా గంగిరెద్దుల ఆటలు, దున్నపోతుల విన్యాసాలు, లంబడీల డ్యాన్సులు, అదేవిధంగా కోలాటాలు, పులివేషాలు, బంజారా నృత్యాలు, చింది యక్షగానం, పెద్దమ్మలలు, అదేవిధంగా కాటిపాపలు, ఉగాది పచ్చళ్ళు, గడక, గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి జొన్న రొట్టె, పచ్చి పులుసు, పప్పుచారు, ఇట్లా సుమారు దాదాపు 120 రకాల వంటకాలను వండి వడ్డిస్తారు. అయితే 70 రకాల గ్రూపులు కూడా ఈ అలైబలై కార్యక్రమాల్లో పాల్గొంటాయి. అయితే మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకుడు కృష్ణసాగర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ అలైబలై కార్యక్రమంలో ఎన్ని రకాల వంటకాలు చేస్తారు, ఏ రకాల వంటకాలు చేస్తారు, దీనివల్ల మన సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు? తెలంగాణలో అనాదిగా దసరా రోజు, దసరా తర్వాత రోజు శమి పూజ జరిగిన తర్వాత మనం ఈ అలైబలై కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 11 సంవత్సరాలుగా కూడా దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఈ అలైబలై కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వారు మంత్రి అయిన తర్వాత ఇది మొదటి అలైబలై కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. వారి సహచర మంత్రి వర్యులు గడ్కరీ గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఇంకోటి ప్యారల్గా ఏదైతే ఉందో అది కూడా క్యాన్సిల్ అయినట్టు కనబడతా ఉన్నది. సో వారు వస్తున్నారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అయితే రకరకాల జాతులు తెలంగాణలో ఉన్న వాళ్ళు 76 గ్రూప్స్ ఫామ్ అయ్యి వాళ్ళ కళలను వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ. అదే కాకుండా 120 రకాల వంటకాలని కూడా మధ్యాహ్నం భోజనాలు అలైబలై కార్యక్రమం తర్వాత వచ్చిన ఆహ్వానితులందరికీ ఉంటాయి. ఇక్కడ ఒక్క భారతీయ జనతా పార్టీ శ్రేణులు, నాయకులే కాకుండా అన్ని రంగాలకు చెందిన, అన్ని ప్రజావాహినులకు చెందిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ రిప్రజెంట్ కాబడతా ఉన్నారు. దత్తాత్రేయ గారు ఆన్ ద వే ఉన్నారు కాబట్టి ఇంకొక 3 గంటల సమయం ఈ మొత్తం ప్రోగ్రామ్ జరుగుతుంది అలైబలై. సో ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులందరూ కూడా మీ ద్వారా, V6 ద్వారా మళ్ళీ అదే కాకుండా తెలంగాణ ప్రజానికానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, దత్తాత్రేయ గారి తరఫున, ఈ అలైబలై కార్యక్రమం తరఫున మేమందరం వారికి శుభాభినందనలు తెలుపుతా ఉన్నాం.
సో అయితే ఇది మొత్తానికి అలయ్ బాలయ్ కార్యక్రమం ద్వారా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంగా వీళ్ళు చెబుతున్నారు. అయితే మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు రక్షించేందుకు ఈ అలయ్ బాలయ్ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు రకరకాల శారద కథ కావచ్చు, మందహెచ్చులు, బంజారా నృత్యం, కాటిపాపలు, వీళ్ళందరూ కూడా అంటే ఇవన్నీ కూడా ఈ పాత తరాలకు సంబంధించినటువంటి ఈ కళాకారుల ఎవరు కూడా ఈ కొత్త తరాల వారికి అంటే యంగ్ జనరేషన్కు తెలియకపోవడం వాళ్ళకు యంగ్ జనరేషన్కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ బండారు దత్తాత్రేయ. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇది వాయిస్తున్నారు? నాయనా ఇవి వాయించవంటి మాకు 40-45 సంవత్సరాల నుంచి వాయిస్తున్నాము. బుర్రకథ, ధనలక్ష్మమ్మది, బాలనాగమ్మది, నలచక్రవర్తి, బల్మురికొండయ్యది, ఆరమరాఠీలది, దమయంతిది, అవన్నీ బొబ్బిలి యుద్ధం కూడా చెప్తాం. ఇప్పుడు మీ బుర్రకథలకు ఇవి ఒగ్గు కథలకు ఆదరణ ఉందా? పబ్లిక్ చూస్తున్నారా మీరు? ఎట్లా ఇప్పుడు చూస్తుండ్రు, ఇప్పుడు కాశీ పడుతుండ్రు. అప్పుడు యాంగా పెద్దలు ఉండప్పుడు అంత చూడలే, ఊరూరికి తిరుగుకుంటూ పోయినాము. ఇప్పుడు కాశీ పడుతుండ్రు. సో అయితే అదేవిధంగా మనకు ఇక్కడ పక్కనే ఉన్నారు మందహెచ్చులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ గురించి కూడా చాలా మంది తెలంగాణ ప్రజలకు తెలియదు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం చేస్తారు? మీరు ప్రధానంగా మేము మందహెచ్చు కళాకారులము, వృత్తి కళాకారులము. ఊరు తిరుగుతూ, పల్లె తిరుగుతూ ఆ ప్రకారంగా కథలు చెప్పుకుంటూ మా జీవనోపాధి గడుపుకుంటున్నాము ఈ తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ పల్లెలలో. ఆ ప్రకారంగా మేము మందహెచ్చు వృత్తి కళాకారులం అండి. ఆ ప్రకారంగా మా బతుకు, మాకు డోలు, మాకు తాళము, అలాగ జగ్గు, అగో నపీర ఇలాంటి వస్తువులు మా దగ్గర ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా జగ్గు కొట్టుకుంటా, తాళం వాయించుకుంటా, డోలు వాయించుకుంటా, కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆ ప్రకారంగా మేము కథ చెప్పుకుంటా మా పిల్లల మేము మా జీవనోపాధి గడుపుకుంటున్నాం కాబట్టి ఆ ప్రకారంగా ఊరు తిరుగుతున్నాము. మన తెలంగాణ జిల్లాలలో పల్లె తిరుగుతున్నాము. ఆ ప్రకారంగా మా జీవనోపాధి గడుపుకుంటూ మేము బతుకల్లా తీసుకుంటున్నాం. ఇక అక్కడ చూస్తే మనకు లంబాడీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. వాళ్ళు లంబాడీ సాంప్రదాయకమైన వాళ్ళ వస్త్రధారణలతో, రకరకాల అటువంటి వేషధారణలతో వీళ్ళు వచ్చారు. కలర్ఫుల్గా ఉన్న డ్రెస్సులతో వీళ్ళు వచ్చారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు మీ లంబాడీ ప్రత్యేకత, మీరు ఒక లంబాడీ పాట పాడండి. ఆడడానికి వచ్చిన సో అయితే వీళ్ళు లంబాడీలో పాటలు పాడే ప్రయత్నం చేస్తున్నారు, మనం చూడవచ్చు. అదేవిధంగా కాటిపాపర్లు అయితే ఇక్కడ చూడవచ్చు. వీళ్ళంతా కూడా శ్మశాన వాటికలో ఉన్నటువంటి కాటిపాపర్లు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఎక్కడో రకరకాల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, కళాకారులను దాదాపు 76 రకాల కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఒక్క దగ్గరికి చేర్చి అవి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నమే ఈ అలయ్ బాలయ్ కార్యక్రమం. అదేవిధంగా ఇక కూరలు దాదాపు 120 రకాల కూరలను కూడా వీళ్ళు వండుతున్నారు. ఉగాది పచ్చళ్ళు, గడక, జొన్న రొట్టె, పచ్చి పులుసు, పప్పుచారు. సో అది ఇక మొత్తానికి ఇవంతా కూడా అలయ్ బాలయ్ కార్యక్రమాన్ని ఒక గ్రాండ్ సక్సెస్గా 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇది 12వ సంవత్సరము. అయితే కేంద్ర మంత్రి అయిన తర్వాత బండారు దత్తాత్రేయ మొదటిసారి ఈ అలయ్ బాలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవంతం చేసేందుకు కూడా గత 2 రోజులుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూడవచ్చు, మరొక అరగంటలోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీనివాస్.